గడిచిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలనను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని మట్టి కరిపించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీలు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వేపగుంట వద్ద గల మీనాక్షి కన్వెన్షన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన వేడుకల్లో వారు కార్యకర్తలు ఉత్సాహపరిచే రీతిలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ కూటమి తరపున జనసేన పార్టీ తరపున గెలిచిన తనకు టీడీపీ పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జి గండి బాబ్జీకి మధ్య ఆధిపత్య పోరు లేదని ప్రకటించారు. ఎవరైనా తమ మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేస్తే అది తప్పని ఖండించారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే కూటమి పార్టీల నేతల కార్యకర్తలు కూడా ఎంతో సంయమనంతో పనిచేసి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ లేకుండా చేయాలని తెలిపారు. అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ చెప్పినవి చేయటం కాదు, చెప్పనివి కూడా ఎన్నో చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే దక్కింది. దగ్గర పథకాలన్నీ చదివితే ఈ కాగితాలన్నీ కూడా మీకు పంపిస్తాం బాబ్జీ గారు. నేను 140 పథకాలు కులాల వారీగా కానీ, వృత్తుల వారీగా కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ దగ్గర 140 పథకాలు అమలు చేసిన ఘనత ఈ 2 సంవత్సరాల కాలంలో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని. మరి ఏ రోజు కూడా ఒక నాయకుడిగా ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా, ఇందాక నేను చెప్పిన దాంట్లో అన్నదాత సుఖీభావ కానీ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ, మత్స్యకార సేవలు 20,000 పెంచి ఇచ్చింది కానీ, ఆటో డ్రైవర్లకు కానీ, అంగన్వాడీ కార్యకర్తల ఆశా గ్రాడ్యుటీ కానీ, P4 ద్వారా బంగారు కుటుంబాలని దత్తత తీసుకున్న 5.5 లక్షల పేదలకి చేయూతనివ్వటం కానీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలు కానీ, ఇలాగ మత్స్యకారులకు 217 జీవో రద్దు కానీ, గీత కార్మికులు 10% మద్యం షాపులు కేటాయింపు కానీ, వివాదాలకు తాగకుండా ఎస్సీ వర్గీకరణ కానీ, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేట్, ఇలా చెప్పుకుంటే పోతే నా దగ్గర 140 ఉన్నాయి. ఇవన్నీ అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఒక 40,000 ప్రింట్లు కొట్టిస్తూ ఉన్నాం. ప్రతి మండలానికి కూడా వంశీకి కానీ, వెంకటేశ్వరరావు గారికి కానీ పంపించి మీటింగ్లు పెట్టి ప్రతి మండలానికి కూడా సర్క్యులేట్ చేసి మీరేం చేశారు అన్న వాళ్ళకి రేపొద్దున స్థానిక సంస్థలకు ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు మేము చేసింది ఇది అని మీరు చెప్పుకునే తలెత్తుకుని ప్రతి తెలుగుదేశం కార్యకర్త పనిచేయడం కాదు. ఎవరైతే న్యాయంగా మీకు అక్కడ వారికి అవసరమైన అన్ని పత్రాలు ఉన్నాయో, లేకపోతే అన్ని అవకాశాలు ఉన్నాయో వాళ్ళకి మీరు దయచేసి 10 సార్లు చెప్పకండి మీ ఆఫీస్. మీరు వెంటనే ఈవేళ ఒక పేపర్ లేదు ఈ పేపర్ తెచ్చుకో బాబు, ముఖ్యమంత్రి గారు చెప్పారు రెవెన్యూ ఇస్తారని అమ్మని చెప్తాం. మీ భూమి 22 ఏళ్ళు పెట్టారు, మీకు టెన్మన్ ఉంది, అడగలు ఉంది, లేకపోతే మీ పొజిషన్లో ఉన్నారు. ఏవో ఒక 3 డాక్యుమెంట్లు ఉంటే మీరు ఆ అబ్బాయిని కానీ ఆ వ్యక్తిని కానీ మీరు పరిశీలించి అక్కడ అపోజిషన్ ఎవరు లేకపోతే అతను న్యాయం చేయవలసిన అవసరం మీకు ఉంది రెవెన్యూ వాళ్ళకి. అలాగే జీఎంసీ కూడా చాలా ఎక్కువ అభియోగాలు వచ్చేది జీవీఎంసీ మీద. దయచేసి ఇక్కడ ఉన్న అధికారులు నేను కోరుతా ఉన్నా, 10 సార్లు ఎవరిని కూడా చెప్పకండి. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే మంచి అధికారులుగా మీరు అందరూ కూడా పేరు తెచ్చుకుంటూనే మీ దగ్గర మేము ప్రభుత్వం మంచి ప్రభుత్వం చెప్పుకోగలం. అందువల్ల దయచేసి మరొకసారి అధికారులు కూడా నేను కోరేది ఏమిటంటే, ఇక మాకు చాలా మంది అనుకుంటా ఉన్నారు ఇక మీకు ఎంత ఉంది, సంవత్సరమే ఉంది, సంవత్సరం అయిపోతే మళ్ళీ మేము దుకాణం మొదలు పెడతామని చెప్తున్నారు చాలా మంది. కానీ దుకాణం అంత తొందరగా ఓపెన్ చేసే ధైర్యం మీకు ఉంటే ఉండొచ్చు, కానీ దుకాణం ఓపెన్ చేస్తే నడవాలి కదా, అక్కడ బేరం ఉండాలి కదా. అటువంటి బేరం మీకు దొరకదురా బాబు, ఇక్కడ టైం అంటే చెప్పాను. దుకాణం ఓపెన్ చేతులుగా నాగానే చెప్తున్నాం. సో మన వాళ్ళు కూడా ధైర్యంగా రేపు ఈ ఎన్నికల్లో కానీ మనం 90% వ్యక్తి మనం పొజిషన్ తీసుకుంటే దుకాణం బంద్ అయిపోద్ది. దయచేసి మరొకసారి మన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ ఉన్నాయి, మననే మనం లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా కాన్ఫరెన్స్ పెట్టినట్టు చెప్పాం. రేపు మనకి పార్టీ పరంగా కూడా కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు ప్రజల్లోకి వెళ్ళమని. ముఖ్యంగా పెన్షన్లు అన్నా, మన పెన్షన్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది రేపు జూలై లోపల. అవి చాలా మందికి చాలా ఇబ్బందిగా ఉంది. మనం వీధిలో చెప్తే చాలు బాబు నా పెన్షన్ లేదని, ఒక మా అమ్మ అడిగితే మన సమాధానం చెప్పలేని పరిస్థితి. అందువల్ల నేను కోరేది ఏంటంటే మీరు కూడా చెప్పండి, మేము చెప్తాము. ఇమీడియట్ గా మనం గ్రామాల్లోకి వెళ్లే ముందు, లోకల్ బాడీ ఎన్నికలు అయ్యే ముందు ఈ పెన్షన్లు అన్ని కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతూ, ఇక మిగతా విషయాలు అన్ని మీకు తెలుసు కాబట్టి మనం ఎక్కువసేపు మాట్లాడినా ఇవన్నీ కూడా ఒకే విషయాలు కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరొకసారి ఏదో మేమిద్దరిని ఏదో కొట్లాడుకున్నా మమ్మల్ని వాడుకొని
మీరు లాభపడాలంటే జరగదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీరందరూ సమానంగా ఉంటేనే మనందరినీ సమానంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజు ఒక మంచి సమావేశాన్ని మిత్రులు ఏర్పాటు చేశారు. ఇందులో నేను కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. అయినప్పటికీ నాకు ఏ భాగస్వామ్యం లేకుండా సంపూర్ణంగా అతనే బాధ్యత తీసుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలిసి ఏర్పాటు చేసినందుకు అన్నయ్య మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ మనం అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పి కోరుతూ మీ అందరితో సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి.